నందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము అందరికీ బావుగా కలిగినటువంటిదే. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన సర్వమానవాళి కొరకై ఆ సిలువకు అప్పగించుకునే సమయము ఆసన్నమైనది. యెరూషలేములో పస్కా పండుగ సమీపముగా ఉన్నది. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు బేతనియా అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ మార్తా మరియా లాజరు అనే గృహంలో బస చేస్తూ వచ్చాడు. ఈ చివరి దినాలలో కూడా 6 దినాల ముందు, పస్కా పండుగకు 6 దినాల ముందుగానే బేతనియాకి చేరి వచ్చాడు. బేతనియాలో మార్తా మరియా గృహములకు చేరి వచ్చి ఉన్నప్పుడు మరియా సేరున్నర అత్తరు తీసుకొని యేసు పాదములపై పోసి తల వెంట్రుకలతో తుడిసి ప్రభువుని స్తుతించి గణపరిచినట్లుగా చూస్తాం. ఎందుకు ఈ రీతిగా ఆమె చేసింది అని అంటే, దేవుడు ఆ గృహములో అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఆ కార్యం జరిగించటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవునిని స్తుతించాడు. 11, 12 అధ్యాయాలు మనం చదవగలిగితే తండ్రి చేసినటువంటి కార్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తాం. అలాగే మరియా యేసు పాదముల వద్ద పడి ఏడ్చినట్లుగా చూస్తాం. మూడవదిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు ఏ కార్యమైతే చేశాడో ఆ కార్యమును చూడవచ్చుటకు వచ్చినటువంటి వారందరికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లుగా మనం గమనిస్తాం. 3 కార్యాలు జరిగాయి అక్కడ. ఒకటి, దేవుడు తండ్రి అయినటువంటి దేవునిని యేసుక్రీస్తు ప్రభువారు దేవునిని స్తుతించాడు. చూడండి ఆ వచ్చిన భాగాన్ని ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదివితే, అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. అలాగే మరియ కూడా 11వ అధ్యాయం 32వ వచనాన్ని కలిసి చదివితే అక్కడ కూడా ఉంటుంది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండినెడల నా సహోదరుడు సావకుండుడనెను. మూడవదిగా చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 45, 46 వచనాలు చూస్తే, కాబట్టి మరియ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ కార్యాలు జరిగించడానికి అసలు కారణం ఏంటి అనంటే, చనిపోయినటువంటి లాజరును ప్రభువు బ్రతికించాడు. ఈ బ్రతికించడం వలన మరియా ఆరాధన, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మరియా ఇంటికి వద్దకు వచ్చి అనేక మంది ఆ కార్యాన్ని చూసి దేవుని యందు విశ్వాసం ఉంచుట. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొక మారు మనం గమనించగలిగితే, ప్రభువు లాజరు ఎడల చేసిన కార్యాలు ఏంటి, దానిని కొద్ది నిమిషాలు మాత్రమే దానిని ధ్యానం చేసుకొని మనం ఆరాధనలోకి వెళదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం చదువమ్మా కొద్దిగా. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. చనిపోయిన లాజరును గుహలో పెట్టారు. పెట్టి ఉన్నటువంటి ఆ గుహకు రాయి, ప్రభువుకి చనిపోయిన లాజరుకు మధ్య అడ్డుగా ఏముంది? రాయి ఉంది. ఈ రాయి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన లాజరును బయటికి తీసుకురావాలంటే
ఆ రాయి అడ్డుగా ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. యేసు తనలోనే మూల్గుచ్చు ఆ గుహ వద్దకు వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ లాజరుకును ప్రభువులకు మధ్య ఉన్నటువంటి రాయి అడ్డుగా ఉన్నది. ఇప్పుడు లాజరును బయటికి రావాలన్నా, ప్రభువు లాజరు వద్దకు వెళ్ళాలన్నా ఈ రాయి అడ్డుగా ఉన్నది. గమనించారా? చనిపోయిన లాజరు, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యగా ఉన్నటువంటిది, లాజరుకు ప్రభువుకు మధ్యగా ఉన్నటువంటి రాయి నీకును నాకును పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి నీకు నాకు అడ్డుగా ఏమి ఉన్నది? ఈ అడ్డు తొలగించబడితే ప్రభు పాద సన్నిధికి చేరగలుగుతాము. ప్రభువు నీ వద్దకు నా వద్దకు రాగలుగుతాడు. గమనించండి వాక్య భాగాన్ని. చూసారా? గమనించారా? సమాధి రాయి పెట్టబడి ఉండెను. సమాధిలో ఉన్న లాజరుకు ప్రభువుకు మధ్యగా ఏమున్నది? రాయి ఉన్నది. రాయి తీసివేయమని చెప్పగానే యోహాను సువార్త 4:11-41 చదువమ్మా. అంతటా ఆ రాయిని తీసివేసిరి. ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి వారికి ఏం చెప్పాడు? రాయి తీసివేశారు. అరిమతయ యోసేపు అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు కూడా తన కొరకై ముందుగానే ఒక గుహను ఏర్పాటు చేసుకున్నాడు. అది క్రొత్తది, ఎవరు దానిలో ఉండబడినటువంటి దాన్ని. అది పెద్ద రాయి. అనేక మంది ఆ రాతిని తీసివేస్తేనే కానీ, దొరిలిస్తేనే కానీ ఆ రాయి కదలదు. అలాంటి రాతిని ఇక్కడ తీసివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే నీ నా స్థితిని గమనిస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, వినినేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఏమున్నాయి? మీకును మీ దేవునికి ఎందుకు అడ్డముగా ఉన్నాయంటే ఇజ్రాయేల్ ప్రజలు పాపములో ఉన్నటువంటి వారు. ఇజ్రాయేల్ దేశము పాపములో ఉన్నది. యెషయా భక్తుని ద్వారా ఆ యాకోబు వంశస్థులకు తెలియపరుస్తూ ఉన్నాడు. 12 మంది గోత్రకర్తలకు తెలియపరుస్తూ ఉన్నారు. తాళక బోర ఊదినట్లు ఈ విషయాలను ప్రకటించమని చెప్తున్నాడు. 58వ అధ్యాయంలోనే ఉంటుందన్నమాట. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారిని ఆస్వాదించాలన్నా, వారిని రక్షించాలన్నా ఆయన హస్తము కురస కాలేదు. దేవుడు పిలుస్తూ వారిని రక్షించాలని కోరిక కలిగి ఉన్నాడు. వారిని రక్షించాలని, వారిని ఆస్వాదించాలని ప్రభు తాపత్రయపడుతున్నటువంటి వారు. అయితే పడుతున్నటువంటి ప్రభువుకి ఆ పాపము చేసినటువంటి వారికి అడ్డుగా ఉన్నాయి, దోషములు ఉన్నాయి. అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనటువంటి వాడిని అంటున్నాడు. ఎవరంటున్నారు ఆ మాట? కయ్యూను అంటున్నాడు. ఎందుకంటున్నాడు? తన చేసినటువంటి పాపము తన వాకిట పొంచి ఉన్నది. చూస్తూ ఉన్నాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నా దోష శిక్ష కూడా భరించలేనటువంటి గొప్పది. అదే అడ్డుగా ఉన్నది. నీకు నాకు ఏమడ్డుగా ఉన్నది? దోష శిక్ష భరించలేదు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, 66వ కీర్తన 18వ వచనం చదవమ్మా. నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన యెడల నీవు నా మనవి వినకపోవుదువు. వారు మనవి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. తాళక బోర ఊదినట్లు వారికి ప్రకటించమని చెప్తున్నాడు యెషయా భక్తుని ద్వారా. యెషయా భక్తుడు చెప్పుచూ ఉంటే, ప్రవక్త చెప్పుచూ ఉంటే, వారు సారికి చెప్పుచుంటే ఆ ప్రజలు ఆలకించటలా, వారు ప్రార్థన చేయటలా, వారి తప్పు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుకనే దావీదు భక్తుడు ఏమంటున్నాడు? మళ్ళీ ఇప్పుడు నాలో పాపము లక్ష్యముంచినడలా ప్రభువు నా మనవి మనకు పాపములో ఉండి, పాపపు ఏడ్చలలో ఉండి, పాపపు జీవితాన్ని జీవిస్తూ,
పాపపు జీవితంలో నడుస్తున్నటువంటి మనుషులమైనటువంటి మనము దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఆలకిస్తాడా? అదే దావీదు భక్తుడు అన్నాడు పాపాన్ని ఒప్పుకొని దావీదు ఒప్పుకొని పాపము చేసినప్పుడు కప్పివేశాడండి. కప్పివేసినటువంటి దావీదు, హెచ్చరించబడినటువంటి దావీదు, పాపము ఒప్పుకున్న దావీదు పాపాన్ని కప్పాడు. ఎవరికి తెలియదులే అనుకున్నాడు. పాపాన్ని దేవాతి దేవుడు దైవజనుల ద్వారా, ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు వెంటనే ఏమన్నాడు ఆయన? ఆ మనుషుడవు నీవే. అవును, నేనే పాపం చేశాను అని ఒప్పుకొని 51వ కీర్తనలో ఆ పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడో దావీదు భక్తుడు రాశాడు. అంత కన్నీటితో, అంత వేదనతో, అయ్యో నా ప్రభువా అని పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవునికి దావీదుకి మధ్య ఉన్నటువంటి ఆ పాపాన్ని పోగొట్టాలంటే ప్రభు పాద సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేయమంటున్నాడు దేవాతి దేవుడు. ఆ ప్రార్థన చేయకుండా వారు ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు ఆ దేశపు ప్రజలు, ఇజ్రాయేలీలు, 12 గోత్రకర్తలు. అందుకనే సారికి హెచ్చరించబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో కూడా నన్ను కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెచ్చరించబడి పాపాన్ని ఒప్పుకొని రక్షించబడినటువంటి నేను కూడా నీకు నాకు అడ్డుగా ఉన్నదేంది? దోష శిక్ష. ఆ శిక్ష భరించలేనటువంటి శిక్ష, నరకపు శిక్ష, నరకమునకు పాత్రులమయ్యే శిక్ష నుండి విడుదల కలిగించాలి. చనిపోయినటువంటి లాజరును ఆ బండ ఎప్పుడైతే తొలగించబడిందో, అడ్డుగా ఉన్నటువంటి రాయి తొలగించబడిందో, ఆ ఇద్దరి మధ్య ఏమైంది? రాయి అడ్డుగా ఉన్నది ఏమైంది? తొలగింపబడింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? అందుకనే మార్కు సువార్త 16వ అధ్యాయము 2-4 వచనాలు చదువు అబ్బా, కొద్దిగా తొందరగా చదువు. మన కొరకు ఆ రాయిని ఎవరు తీసివేయుదురని ఒకరితోనొకరు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత అరిమతయ యోసేపు తొలిపించుకున్నటువంటి సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ దినాన ఎక్కువ సభన వెళ్ళినటువంటి స్త్రీల యొక్క మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రాయి ఎవరు తొలగిస్తారు? తండ్రి అయినటువంటి దేవుడు తొలగించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నా దోష శిక్ష నేను భరించలేనిది. నాపై దోష శిక్షను యేసుక్రీస్తు ప్రభు వారు అడ్డుగా ఉన్నటువంటి ఆ దోష శిక్షను భరించటానికి, ఆ దోష శిక్షను భరించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ కల్వరిలో నీ కొరకై నా కొరకై వేలాడబడ్డాడు. వేలాడబడుట ద్వారా, చనిపోయి సమాధి చేయటం ద్వారా, రక్తాన్ని చిందించటం ద్వారా, పునరుద్ధానుడయ్యట ద్వారా నీకు నాకు దోష శిక్ష, అడ్డుగా ఉన్నటువంటి దోష శిక్ష ఏమైంది? తొలగిపోయింది. అందుని బట్టి దేవునిని మనము స్తుతించి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రెండో దాన్ని గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం చదువమ్మా. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా ఏం చెప్పాడంట? చనిపోయినటువంటి లాజరుకు ప్రభుకు అడ్డుగా ఉన్న రాయి తొలగించబడింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, లాజరు బయటికి రమ్మని పెద్దగా బిగ్గరగా చెప్పాడు. బిగ్గరగా నిర్జీవమైనటువంటి మృతమైనటువంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడంటే నిర్జీవమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. జీవము కలిగినటువంటి స్థితిలోకి, మృతుడైన ఉన్నటువంటి లాజరు, సమాధిలో పెట్టబడినటువంటి లాజరు అడ్డుగా ఉన్నటువంటి రాయి తొలగించటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు బిగ్గరగా లాజరు బయటకు రమ్మని ఎప్పుడైతే బిగ్గరగా చెప్పాడో అప్పుడు మృతుడైనటువంటి లాజరు సజీవుడై బయటకు వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. లాజరు కొరకైతే బిగ్గరగా కేక వేశాడు, నీ కొరకై నా కొరకైతే ఆ కల్వరిలో లానా లానా సబక్తా అని పెద్దగా కేక వేసి ప్రాణము అర్పించడం ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. బిగ్గరగా కేక వేశాడు. మృతుడైనటువంటి వాడు సజీవుడై బయటికి వచ్చాడు. వచ్చి ఎక్కడ ఉన్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనం చదువమ్మా. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చారు. ఎవరిని గురించి? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనల్ని కూడా ప్రభువు ఆ కల్వరిలో పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి మన దోష శిక్షను తన శరీరంపై మోపుకున్నాడు. ఆ కల్వరి వరకును తీసుకొని వెళ్ళాడు. ఆ కల్వరిలో మిట్ట మధ్యాహ్న సమయంలో 2 కొయ్యల మధ్య వేలాడబడి లానా లానా సబక్తా అని పెద్దగా కేక వేసి ప్రాణం అర్పించడం ద్వారా నీకు నాకేం కలిగింది? రక్షణ. మృతుడైనటువంటి లాజరు కొరకై తను ప్రాణం పెట్టలేదు, కానీ నీ కొరకైతే నా కొరకైతే తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని అర్పించాడు. అందును బట్టి మనము దేవునిని స్తుతించి గణపరిచే వారముగా ఉండాలి. అందుకనే లూకాసు వార్త 23:45 అదే ఉంటుంది అనమాట. అవసరం లేదులే. లూకాసు వార్త 23:45 గొప్ప శబ్దముతో కేకవేసి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానని ప్రాణము ఇచ్చాను. ఆయన ప్రాణము పెట్టు ద్వారా నీవు నాకు రక్షణ కలిగింది. అందును బట్టి దేవునిని స్తుతించాలి. 3వదిగా చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనం అమ్మా. తనలో మూలుగుచ్చు సమాధి వద్దకు వచ్చను. అది ఒక గుహ. ఏదది గుహ? ఎలా ఉంటుంది? అన్నీ మూసివేస్తారు. అది ఒక రాయిని, ఒక కొండను తొలుస్తారు. తొలిసి లోనకి గాలి వెళ్ళుటకు కూడా ఆస్కారమైనటువంటి పరిస్థితి అన్నమాట. అది ఒక గుహ. ఆ గుహలో ఉన్నాడు. ఎవరు? చనిపోయిన లాజరును ఆ గుహలో పెట్టాడు. పెద్ద రాయి అడ్డుగా పెట్టారు. ఆ గుహ చీకటి వైపోయింది. చీకటిలో ఉన్నాడు. ఎలా ఉంది ఆ గుహ? ఆ గుహ చీకటి. అంత మూసివేస్తే ఎలా ఉంటుంది? మనమందరం ఇక్కడ ఉన్నాము. అంత మూసివేస్తే ఏమైంది? చీకటి అయిపోద్ది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే ఆయన చీకటిలో ఉన్నాడు. మృతుడైనటువంటి లాజరు చీకటి గుహలో ఉన్నటువంటి లాజరు బయటకు వచ్చాడు. నీవు నేను ఎలాగో చీకటిలో ఉన్నటువంటి మనం ఎలా ఉన్నాం? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చీకటిలో ఉండి చీకటిలో నడుచుచూ ఉన్నాడు. తెలియదు. చాలు. చీకటిలో ఉండి తన సహోదరుడును, అందుకనే అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నన్ను గుణాతిశయములను ప్రచురపరచుటకు ప్రభునందు. 1 పేతురు పత్రిక చదవండి, 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహములోకి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు మనల్ని. గుహలో చీకటిలో ఉన్నటువంటి లాజరును వెలుగులోకి తీసుకొని వచ్చాడు బయటికి. దేవాతి దేవుడు ఎలాగూ తీసుకొని వచ్చాడు?
బిగ్గరగా పిలుచుట ద్వారా లాజరు బయటికి వచ్చాడు. నిన్ను నన్ను కూడా చీకటిలో, అంటే చీకటి పాపముతో, చీకటి దేన్ని చూపిస్తున్నది? పాపానికి గుర్తుగా ఉన్నది. పాపములో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకొని వచ్చాడు దేవాతి దేవుడు. ప్రభునందు ప్రియమైన సహోదరురా, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చెరపట్టబడి చిరిచ్ఛేదనము చేయబడిన తర్వాత, ఆ విషయాలు తెలిసిన తర్వాత మొదటిగా పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు జెబులూను నప్తాలి దేశములలో ముందుగా సంచరించాడు. గలిలయ దేశములో ఉన్నటువంటి ప్రజలు చీకటిలో ఉన్నారు, చీకటిలో కూర్చున్నటువంటి వారు. అలాంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమైంది? వారు గొప్ప వెలుగును చూసిరి. ఏం చూశారు? వారు గొప్ప వెలుగును చూశారు. చీకటిలో ఉన్నటువంటి వారు, సంకర జాతికి చెందినటువంటి వారు. అయితే అలాంటి వారు ప్రభువు ఎప్పుడైతే ఆ గలిలయ ప్రాంతమునకు వెళ్ళి జెబులూను నప్తాలి దేశములకు వెళ్ళాడో, అక్కడ ప్రభు వెళ్ళగానే చీకటిలో కూర్చున్నటువంటి వారికి గొప్ప వెలుగును చూశారు. వారు చీకటిలో ఉన్నటువంటి, పాపములో ఉన్నటువంటి వారు వెలుగులోకి వచ్చారు. నీవు నేను కూడా పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో చేసినటువంటి ఆ పుణ్య కార్యము, ఆ బలియాగము, ఆ మరణ పునరుద్ధానముల ద్వారా నీకు నాకేమైంది? ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాదండి, రాజులైన యాజక సమూహంలోకి మనల్ని నడిపించినటువంటి ఆయన గుణాతిశయములను నీవు నేను ప్రచురపరిచే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? రాజులు యాజకులు, రాజు వేరు యాజకుడు వేరు. రాజు రాజ్యాన్ని పాలిస్తాడు, యాజకుడు మందిరములు పరిచర్య జరిగిస్తూ ఉంటాడు. అయితే ఎవరు చేయవలసిన పని వారే చేయాలి. అలాంటిది నీకు నాకు ఆ ప్రభువారు చేసినటువంటి ఆ పుణ్యకార్యం, చీకటిలో కూర్చున్నటువంటి వారు, పాపములో జీవిస్తున్నటువంటి వారని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి నడిపించినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహంలోకి మనం నడిపించి, అతి సమూహంలోకి నడిపించినటువంటి దేవునిని ఎంతగా నీవు నేను స్తుతించి ఆరాధించాలి. గమనించండి, ప్రభువా చీకటిలో సంచరిస్తున్నటువంటి నేను, చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అని చెప్పి దేవునిని మనము స్తుతించే వారంగా ఉండాలి. గమనించండి, 4గా చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. ప్రభువా నా తమ్ముడు చనిపోయి 4 దినములైంది. దుర్వాసన కొడతాడు ప్రభు. చనిపోయినటువంటి వారు 2, 3, 4 కొద్ది సమయం అయితే చాలు, ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. అవును కదా? అలాంటిది 4 దినాల క్రితము చనిపోయినటువంటి లాజరు సమాధిలో ఉన్నాడు. ఆ సమాధిలో ఉన్నటువంటి లాజరు ఇప్పుడు ఏమంటుంది? మార్త ఏమంటుంది? అయ్యా 4 దినాలు అవుతున్నది కదా, ఇప్పుడు ఆ సమాధి రాయి తీసివేస్తే లోన భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుందయ్యా అని మార్త, లాజరు సహోదరి అయినటువంటి మార్త ప్రభుతో చెప్పుచూ ఉన్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటుండగా, దుర్వాసన కొట్టుచూ ఉన్నటువంటి లాజరును ఏం చేశాడు? ప్రభువు బయటికి తీసుకొని వచ్చాడు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా. చదువు. మరణార్థమైనటువంటి మరణపు వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగాను ఉండు. ప్రభునందు మరణమైనటువంటి వారికి మరణపు వాసన, జీవార్థమైనటువంటి వారికి జీవపు వాసన. అందుకనే ఎఫెసీ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు తేటగా సంఘానికి తెలియపరిచాడు. ఎవరిని తెలియపరిచాడంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనకు తానుగా దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. మనల్ని
సువాసన పరిమళ వాసనగా ఉండుట కొరకై. మనము కూడా చచ్చినటువంటి వారమే, మనము కూడా దుర్వాసన కొట్టుచున్నటువంటి వారమే. దుర్వాసన కొట్టుచున్నటువంటి మనలను కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో చేసినటువంటి అమూల్యమైన కార్యము ద్వారా నిన్ను నన్ను సుగంధ పరిమళ వాసనగా చేశాడు. అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యో ఎఫెసీ సంఘస్థులారా, పూర్వంలో మీరు దుర్వాసన కొట్టుచున్నటువంటి వారు, దుర్వాసన కొట్టుచున్నటువంటి మమ్ములను సుగంధ పరిమళ వాసనగా చేయుట కొరకై మిమ్ములను ప్రేమించి తనకు తానుగానే తండ్రికి అర్పించుకున్నాడు. మీరు సుగంధ పరిమళ వాసనగా చేయబడ్డారు. అందును బట్టి ప్రభువును స్తుతించాలయ్యా, ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులకు అపోస్తుడైనటువంటి పౌలు రాస్తూ ఉంటుండగా, ఈ ఉదయకాల సమయంలో జీవవాక్యమైనటువంటి నీతో నాతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము కూడా ఇదే. దుర్వాసన కొట్టుచున్నటువంటి నిన్ను నన్ను కూడా సుగంధ పరిమళ వాసనగా చేశాడు. అందును బట్టి దేవునిని స్తుతించ బద్దలుమయము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. 5వదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. ప్రేత వస్త్రముతో కట్లు కట్టడం, కట్టబడినటువంటి వాడై వెలుపలకు వచ్చిన. పూర్వకాలంలో యూదులు సాంప్రదాయం ఏంటంటే, మనం దెబ్బ తగిలితే కంప్లీట్గా ఈ చేతి దగ్గర ఇక్కడ ఇరిగిందనుకో, ఇక్కడ నుంచి వేస్తారు కట్టు, కంప్లీట్గా ఏం చేస్తారు, బ్యాండేజ్తో కట్టేస్తారు. అలాగే యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే, కాలు దగ్గర నుంచి ఇక్కడ వరకు స్థల వరకు మొత్తం కూడా తెల్లటి వస్త్రంతో చుట్టివేస్తారు. చుట్టివేసి మూగుపై రుమాలు పెడతారు. అసలు ఏ శరీరంలో ఏ భాగము కూడా కనపడదు, అది కట్టివేస్తారు. కట్లు చేత కట్టబడతారు. అయితే ప్రేత వస్త్రాలు, చనిపోయిన వస్త్రాలతో ఉన్నటువంటి లాజరు, కట్టబడి ఉన్నటువంటి లాజరు ఇప్పుడు బయటకు వచ్చాడు. ప్రభునందు ప్రియమైన నీవు నేను కూడా. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, 116వ కీర్తన 116వ కీర్తన 12వ వచనం చదువమ్మా. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 16వ వచనం చదువమ్మా. యెహోవా నీవు నా కట్లు. ఆయన బంధకాలలో ఉన్నటువంటి వాడు. సేన ఏమయ్యాడు? సేన కట్లు చేత, పాపమనే బంధకాల చేత కట్టబడి ఉన్నటువంటి సేన ఏమయ్యాడు? సేనకి అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన కట్లు విప్పబడినటువంటి వాడుగా, ప్రభు పాద సన్నిధి వద్ద కూర్చున్నటువంటి వాడుగా మనం చూస్తాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దావీదు మహారాజు కూడా, నేను కట్లు చేత బంధించబడినటువంటి వాడిని, నా కట్లు విప్పివేశావు, అందుని బట్టి నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా. నీవు నేను కూడా పాపమనే కట్లు చేత బంధించబడినటువంటి వారము, మనం బంధకాలలో ఉన్నటువంటి వారము. బంధకాలలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు విడిపించాడు. విడిపించినటువంటి దేవునిని ఎంతగా స్తుతించాలి. 5 పాయింట్లు చెప్పుకున్నాం, 5 విషయాలు చెప్పుకున్నాం. ఈ లాజరుని గురించే చెప్పాం. లాజరుని గురించే 5 విషయాలు ఏంటి? ఇప్పుడు ఆరాధన చేయాలి, మనం విన్నాం. ఆరాధన చేయాలి, ఎలాగూ చేస్తాం, ఎలాగూ చేయాలి. మొదట ఏమైంది? మొదట అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించాడు. అందుని బట్టి దేవునిని మనము స్తుతించాలి. రెండేంది? ఆయన చేత సచ్చిన మనలను బ్రతికించాడు. మూడోది ఏంటి? చీకటిలోనున్న మనలను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించాడు. నాలుగవది, దుర్వాసన కొట్టుచున్నటువంటి మనలను సుగంధ పరిమళ వాసనగా చేశాడు. అందుని బట్టి దేవునిని స్తుతించాలి. 5, మనము కట్ల చేత, పాపమనే బంధకాల చేత బిగించబడినటువంటి మనము, బంధించబడినటువంటి మనలను కట్ల నుండి, పాపమనే బంధకాల నుండి విడిపించబడ్డాం. అందుని బట్టి దేవునిని మనము స్తుతించ బద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించుట కొరకై వచ్చినటువంటి నీవు నేను కూడా లాజరును, అందుకనే
ఆ విందులో మళ్ళా గృహములో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశారు. గొప్ప విందులో ప్రభు కూర్చున్నాడు. ప్రభుతో కూడా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు కూర్చున్నారు. ప్రభుతో కూడా వచ్చినటువంటి 12 మంది శిష్యులు ఉన్నారు. సీమోను అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారు. వీరందరూ ఉన్నటువంటి సమయంలో వారు లాజరు ఎడల చేసినటువంటి కార్యాన్ని తలపోసుకొని ప్రభువుకి మరియ ఏం చేసింది? చేరున్నర అత్తరు, విలువ కలిగినటువంటి చేరున్నర అత్తరు తీసుకొచ్చి ఏం చేసింది? పాదముల యొద్ద పోసి దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించింది. ఎందుకు ఆరాధించింది? తన సహోదరుడు ఎడల చేసినటువంటి కార్యము, తన ఇంటిలో చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆమె దేవునిని స్తుతించి ఆరాధించింది. నీవు నేను కూడా నీ ఎడల నా ఎడల చేసినటువంటి కార్యాన్ని తలపోసుకొని ప్రభువుని స్తుతించ ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యం ఆస్వాదించగాక. ఆరాధించి